Namaste guys. Here's another beautiful and a hidden waterfall just 200 kilometers away from Visakhapatnam, Raiguma waterfall. The surface అయితే చాలా స్లిప్పరీగా ఉంది, సో జాగ్రత్త అని చెప్తున్నారు. This particular waterfall is located in Odisha near to the village Alajola, a small village in Gajapati district. Nearest popular waterfall అయితే Gandahati waterfall, which is around 35 kilometers away from this particular waterfall. There are around 7 different levels or 7 different waterfalls in this area, and 3 of them are marked in Google Maps separately. One is Raiguma, second one is Indrakhadi, and the third is Satabhauni. In addition to these 3, there are several other waterfalls in the same area or in the same stream of water. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ లెవెల్ ఆర్ ఎవ్రీ సింగిల్ ఫాల్ ఈజ్ యూనిక్, బ్యూటిఫుల్, అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ హిడెన్ వాటర్ ఫాల్స్ ఓన్లీ నోన్ టు లోకల్స్ అండ్ ఫ్యూ బ్యాక్ ప్యాకర్స్. అండ్ ఆల్ ఆఫ్ దీస్ వాటర్ ఫాల్స్ ఆర్ నాట్ జస్ట్ హిడెన్ బట్ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు రీచ్. రోడ్ పాయింట్ నుంచి అయితే ఒక 1 to 3 hours ట్రెక్ అయితే ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద ఫాల్ దట్ యూ వాంట్ టు విజిట్. బట్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రాపర్ పాత్ ఆర్ ట్రైల్ అయితే ఒక డైరెక్షన్స్ అయితే ఏమీ ఉండవు, ఏమీ లేవు యాజ్ ఆఫ్ నౌ. సో అందుకే డెఫినెట్లీ లోకల్స్ హెల్ప్ అయితే కంపల్సరీ ఉండాలి, లేదంటే ఈజీగా దారి మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తానికి స్టార్టింగ్ పాయింట్ నుంచి బాటమ్ వరకు అయితే ఒక 6 levels ఆఫ్ వాటర్ ఫాల్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇంకా ఓవరాల్ హైట్ విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ వాటర్ ఫాల్స్ ఇన్ ఎ రో స్టెప్ బై స్టెప్ మీరు చూస్తే ఒక 300 meters పైనే ఉంటుంది. Since I am from Visakhapatnam, the distance I travelled was approximately around 220 kilometers, and it took me around 5 hours to reach by road and another 2 hours of trek to reach the falls. పెద్ద టాస్క్ ఇది మరి. ఇంకా రిటర్న్తో కలిపితే 14 hours of travel with no breaks. Of course చిన్న చిన్న బ్రేక్స్ హియర్ అండ్ దేర్ అయితే ఉన్నాయి. Regarding directions on maps are perfect. Just follow the Google Maps, and I have mentioned additional steps at the end of the video as to how to reach from the road point. Don't forget to leave a like if you like what you see, and do subscribe if you've not subscribed. ఓకే, సో యాజ్ ఐ వాజ్ సేయింగ్ ఎర్లియర్, లోకల్స్ హెల్ప్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ కొన్ని ఏరియాస్లో పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఎక్కి క్రాస్ చేయవలసి ఉంటుంది. సో దేర్ ఫోర్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. కొన్ని ప్లేసెస్ అయితే చాలా స్టీప్ అండ్ స్లిప్పరీగా ఉన్నాయి. సో ఇలాగే ఈ ఫారెస్ట్లో ఒక 1 to 2 hours ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి, మనం చూడొచ్చు. సో మెయిన్ ఫాల్ ఏదైతే ఉందో విచ్ ఇస్ మార్క్డ్ యాజ్ రాయ్గుమా ఆన్ గూగుల్ మ్యాప్స్కి రీచ్ అవ్వడానికి అయితే ఒక 1 or 1.5 hours అయితే ఈజీగా పడుతుంది. అండ్ అక్కడ నుంచి బాటమ్ ఆర్ లాస్ట్ ఫాల్ వరకు ట్రెక్ చేయాలంటే ఇంకొక 1 hour or 1.5 hours అయితే మినిమం పడుతుంది. నేనైతే అంత రిస్క్ తీసుకోలేదు. ఆ 5 hours and 2 hours డ్రైవ్కి 5 hours డ్రైవ్ అండ్ 2 hours ట్రెక్కే మొత్తం బ్యాటరీ అంతా డ్రైన్ అయిపోయింది. వాట్ ఐ అబ్జర్వ్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫాల్స్ అన్నీ హిడెన్ కాబట్టి ఇక్కడైతే అస్సలు ప్లాస్టిక్ ట్రాష్ అనేది చూడలేదు. అండ్ ఐ అబ్సల్యూట్లీ డిడ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ ప్లాస్టిక్ వేస్ట్, అండ్ ఐ హోప్ దట్ ఇట్ విల్ రిమైన్ ద సేమ్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ద సీజన్ టు విజిట్, బట్ ఇన్ ద సీజన్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు విజిట్ ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్. అండ్ నాతో పాటు నాకు హెల్ప్ చేసిన లోకల్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ అండ్ కైండ్. లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉంది, నాకు ఒడియా రాదు, వాళ్ళకి తెలుగు రాదు, బట్ దే నో వాట్ ఐ కేమ్ ఫర్. అండ్ హిందీలో అయితే ఏదో అలా అలా మేనేజ్ చేసాం, ఎందుకంటే వాళ్ళకు కూడా హిందీ అంతగా రాదట, అంతంత మాత్రమే. Anyways, when I asked them if we can camp overnight here at this waterfall location, they said it is not safe for various reasons. They also mentioned some unnatural or abnormal reasons, which I think I cannot share. And they said they also avoid going that side ante aa waterfall side after dark, evening tarvata. Kani manakaithe oka after dark unte chalu, after dark fear anede potadi. You know what I'm saying? Anyways, regarding directions, simply set directions to Raiguma waterfalls and follow the maps. Visakhapatnam, Tagrapalsa, Srikakulam, Parlakimundi and Raiguma waterfalls. గూగుల్ మ్యాప్స్ లైన్ ఎండ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ ఆగకుండా ఫర్దర్గా ఒక 100 meters కంటిన్యూ అయితే ఒక లెఫ్ట్ సిమెంట్ రోడ్ అయితే వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకొని ఎండ్ వరకు వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎవరైనా లోకల్స్ ఉంటే వాళ్ళని హెల్ప్ అడగాలి, వాటర్ ఫాల్స్ వరకు తీసుకెళ్తారేమో. అక్కడ నుంచి ఒక ట్రైల్ ఉంటుంది కొంతవరకు మాత్రమే. ఆ ట్రైల్ ఫాలో అయిన తర్వాత ఎక్కడైతే ట్రైల్ ఎండ్ అయిపోద్దో అక్కడ నుంచి రాడ్ రెడీ స్టార్ట్ అవుతుంది. దట్స్ వేర్ యూ వుడ్ డెఫినెట్లీ నీడ్ హెల్ప్ ఫ్రమ్ లోకల్స్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ అయితే పక్కా ట్రైల్ రావచ్చు, హోప్ఫుల్లీ, బికాజ్ ఐ ఫీల్ దాట్ దిస్ లొకేషన్ నీడ్స్ అ పుష్. ఎనీవేస్, ఇక్కడి వరకు మీరు చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.
As I said, please avoid plastic, take care of our nature so it takes better care of our future. Thank you for your time. Mentioned additional steps at the end of the video as to how to reach from the road point. Regarding directions, simply set directions to Raiguma waterfalls and follow the maps. Visakhapatnam, Tagrapalsa, Srikakulam, Parlakimundi and Raiguma waterfalls. గూగుల్ మ్యాప్స్ లైన్ ఎండ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ ఆగకుండా ఫర్దర్గా ఒక 100 మీటర్స్ కంటిన్యూ అయితే ఒక లెఫ్ట్ సిమెంట్ రోడ్ అయితే వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకొని ఎండ్ వరకు వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎవరైనా లోకల్స్ ఉంటే వాళ్ళని హెల్ప్ అడగాలి. వాటర్ ఫాల్స్ వరకు తీసుకెళ్తారేమో. అక్కడ నుంచి ఒక ట్రైల్ ఉంటుంది, కొంతవరకు మాత్రమే. ట్రైల్ ఫాలో అయిన తర్వాత ఎక్కడైతే ట్రైల్ ఎండ్ అయిపోద్దో అక్కడ నుంచి రాడ్ రెడీ స్టార్ట్ అవుతుంది. దట్స్ వేర్ యూ వుడ్ డెఫినెట్లీ నీడ్ హెల్ప్ ఫ్రమ్ లోకల్స్.